హలో వెల్కమ్ టు సినిమైన్. పెద్ద సినిమాలు లేక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొంతకాలంగా కల లేకుండా పోయింది. సమ్మర్ లో కూడా ఎలాంటి రిలీజ్ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి. రిలీజెస్ మూవీస్ కొంతవరకు థియేటర్స్ ఆదుకున్నా కానీ కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ వరకు వెళ్ళగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో వెనక తగ్గాయి. అయితే జూలై నుంచి నవంబర్ వరకు టాలీవుడ్ నుంచి బిగ్ మూవీస్ రాబోతున్నాయి. దీంతో ఆడియన్స్ ఆకలి తీరడంతో పాటు థియేటర్లు కలగల్లాడతాయని భావిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావటం, కొన్నిటికి పెద్దగా గ్యాప్ లేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25పై అందరి కొన్ను పడింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2 అదే రోజున రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ కూడా లాక్ చేసుకుంది. చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులు మరియు మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరగబోతుంది. బాక్స్ ఆఫీస్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్ కొన్ని ఏరియాలో ఆల్రెడీ జోరుగా బెట్టింగ్ జరుగుతుంది. అయితే ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు బాగా ఆలోచించి ఈ క్లాస్ కారణంగా ఎవరు నష్టపోకూడదని ఆలోచిస్తున్నారు. మరి ఎవరు ఈ రేస్ నుంచి తప్పుకుంటారు? అలా తప్పుకుంటే హీరోల అభిమానులు ఊరుకుంటారా అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే ఈ రెండు బిగ్ మూవీస్ మధ్య రేస్ లో ప్రొడ్యూసర్ నలిగిపోకూడదని అఖండ 2నే వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాన్ ఇండియాగా అఖండ 2 రిలీజ్ కావడంతో ఎలాంటి తప్పులు జరగకూడదని డైరెక్టర్ బోయపాటి ఆలోచిస్తున్నారు. విఎఫ్ఎక్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ బాలయ్య మూవీ కనుక వాయిదా పడితే ఓజీకి లైన్ క్లియర్ అయినట్లే. మరి నిజంగా అఖండ 2 పోస్ట్ పోన్ అయిందా లేక సెప్టెంబర్ 25న ఓజీతో పాటు బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి. మీరు ఈ 2 మూవీస్ లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.